కాంగ్రెస్ తో రాయబారం హస్తం గుడికి చేరేందుకు కవిత యత్నాలు మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం కారు దిగి చేయందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు అచ్చా కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన వారిలో అత్యధికులు గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేఖలు లీకుల కలకలంతో పాటు భవిష్యత్ కారణమే అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి సింగరేణి జాగృతిపేట కొత్త సంఘం ఏర్పాటు కార్మికులతో భేటీ కోఆర్డినేషన్ల నియామకం అంటూ ఒక వార్తను చూస్తున్నాం. అమ్మ మీరు ఎక్కడికి పోయినా కూడా మీరు కేసీఆర్ కూతురే అవుతారు. మా బీసీల కూతురు కాలేరు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఏవీ లేవు. ఇవాళ నీకు డిస్టర్బెన్స్ జరిగితే అందరు డిస్టర్బ్ కావాలి. అట్లుంటది లెక్క. కేసీఆర్కు లేఖస్త్రం సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఆయన తనయ కవిత కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడిపారా? ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేశారా? ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం అందుకు నో చెప్పిందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. లీకుల ద్వారా బీఆర్ఎస్లో కలకలం నెలకొన్న సమయంలోనే ఓ మధ్యవర్తి ద్వారా ఆమె కాంగ్రెస్ అధిష్టానాన్ని సంప్రదించారని ఆ వర్గాలు వివరించాయి. ఇటీవల 2-3 రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే కవిత ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు వారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరు అభిప్రాయపడినట్టు వివరించాయి. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పినట్టుగా వర్గాలు వివరించాయి. ఇదే అదనుగా బీఆర్ఎస్లో తాజా పరిణామాలను గమనిస్తున్న ఆ పార్టీలను కొందరు ఎమ్మెల్యేలు అందుకునేందుకు ముందుకు వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది కాంగ్రెస్ ఫేవర్ లో రాసినటువంటి కంటెంట్ లెక్క ఉంది. మరి అది